ఇది కస్తూరి పసుపు 2 దుంపలు పెట్టాను. మొదటిసారి పెట్టినప్పుడు 3-4 దుంపలే వచ్చాయి. ఆ 3-4 దుంపలు మళ్ళీ పెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ దుంపలు ఇన్నైతే వచ్చాయి. ఇలాగా నీటి దుంపలు కూడా చాలానే వచ్చాయి. ఇవన్నీ ఇంకెందుకు పనికిరా, ఇలాంటి దుంపలే. హెల్తీగా కూడా వచ్చాయి కొన్ని దుంపలు. ఈ నీటి దుంపలు వాటర్ ఎక్కువైతే వస్తాయి అని విన్నాను, మరి నాకు కరెక్ట్గా లేదు, తెలీదు మరి ఎందువల్ల ఇన్నైతే వచ్చాయో. ఎన్ని ఉన్నాయో చూడండి, ఇంచుమించు దుంపలు ఎన్ని ఉన్నాయో ఇవి అన్నీ ఉన్నాయి. కస్తూరి పసుపు దుంపలు ఇవి. ఈ కస్తూరి పసుపు ఇవైతే ఒక 600 గ్రాములు అయితే వచ్చాయి. ఇవంత ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు, ఇంత కొంచెం. ఇది వంటకి వాడుకునేందుకు లేదు, ఇది మామూలుగా కాస్మెటిక్ పర్పస్గా వాడుకోవడము. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఫస్ట్ నేను పెట్టినప్పుడు ఒక దుంపే పెట్టాను, 3-4 వచ్చాయి. తర్వాత సెకండ్ టైం ఇప్పుడు పెట్టినప్పుడు కొంచెం ఇలాగా దండిగా వచ్చాయి. కస్తూరి పసుపు కూడా ముక్కలు చేసి బ్లెండర్లో వేసి సన్నగా ఇలా చేశాను, తొందరగా ఎండిపోతుంది. ఇదైతే ఉడకబెట్టక్కర్లేదు. బాగా డ్రై అయిపోయింది, పౌడర్ చేద్దాం మిక్సీలో వేసి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఇంట్లోనే పండించుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉన్నదో. ఈ సంవత్సరము అంటే మళ్ళీ మేలో పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇంకా లక్కడంగు పసుపు, నల్ల పసుపు అని కూడా ఉన్నాయి. అవి ఎక్కడన్నా దొరికితే అవి పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఎంతైతే వచ్చింది పొడి. ఒక 100 గ్రామ్స్ పైన, 150-100 గ్రామ్స్ అలా ఉండొచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుంది.